మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సరదా కోసం ఈత ఇద్దరి ప్రాణాలు తీసింది. అయితే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామ సమీపంలోని మనము ఏదైతే ఈ చెరువు కట్ట దగ్గర ఉన్నాం. ప్రజెంట్లీ ఈ చెరువు కట్ట కాదు, ఇటు నీటి కుండకు సంబంధించి ఇక్కడ తవ్వకాలు ఏర్పాటు చేయడంతో ఇది కుంటగా మారింది. అయితే గ్రామానికి చెందిన యాదగిరి నవీను ఏదైతే ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఇక్కడ ఈదడానికి వచ్చారు. వాళ్ళు మద్యం తాగి ఈదడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. అయితే దాదాపు 2 గంటలు వాళ్ళు ఇటు ఈదడం స్థానికులు చూసినారు. వాళ్ళు అయితే మధ్యాహ్నం ఆదివారం సాయంత్రం సమయంలో పూర్తిగా నీటిలోకి పోయిన వాళ్ళు దాదాపు 48 గంటలు అంటే 2 రోజుల తర్వాత వాళ్ళు ఈ నీటిలోనే మునిగి చనిపోయారు. రెస్క్యూ ఆపరేషన్ అలాగే ఈ పోలీసులు దీనికోసం ఎంతో శ్రమించారు. చివరికి 48 గంటల వాళ్ళ డెడ్ బాడీని బయట తీశారు. ప్రస్తుతం మనకి సంబంధించి ఏంటంటే ఈ చెరువు గ్రామ సమీపంలో ఉన్న ఈ చెరువు కుంటని ఏం చేశారంటే మొరం కోసం తవ్వారు. మనం ప్రస్తుతం విజువల్స్ చూస్తున్నాము. ఈ కుంట దాదాపు లోతు ఎక్కువ ఉండడం వాళ్ళు నీటి మునిగినట్లు తెలుస్తుంది. దాదాపు 48 గంటలు రెస్క్యూ ఆపరేషన్ చేసిన శవాలు దొరకని పరిస్థితి. అంటే మనం చెప్పుకోవచ్చు ఈ కుంట ఎంత లోతులో ఉందనేది తెలుస్తుంది. చాలా లోతులో ఉన్నట్టు తెలుస్తుంది. అదే గ్రామ సమీపంలో ఉండడం, సరదాగా పిల్లలు ఈత పడడం, అదే ఇలాంటివి కొనసాగుతున్నాయి. ఏదైతే మనం వరుసగా చూసుకుంటాం కల్వకుర్తి సమీపంలోని కూడా ఇలాంటి ఘటన జరిగి 3 పిల్లలు నీట మునిగి ప్రాణాలు వదిలారు. అలాగే ఈ బాలనగర్ సమీపంలోని నీటి కుంట కోసం అంటే ఈ మట్టి తవ్వకం చేసిన ఏర్పడే నీటి కుంటలో పడి చనిపోయిన ఘటన కూడా తెలుస్తుంది. అలాంటి ఘటన గ్రామ సమీపంలో వాళ్ళు ఈదుకోవడానికి సరదా కోసం వచ్చి 2 ప్రాణాలు బలికొన్న పరిస్థితి ఉంది. అయితే నవీన్కు కూడా పెళ్లి అయినట్లు తెలుస్తుంది. 2 పిల్లలు. అయితే యాదగిరికి పెళ్లి కాలేదు. సాయంత్రం వల్ల డెడ్ బాడీలు ఇక్కడ దొరికాయి. అయితే మనం దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం మనకు గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. అన్న అసలు వాస్తవానికి కుంట ఏర్పడడం ఏమిటి, అసలు ఏం జరిగింది? గొల్లపల్లి ఈ గ్రామం ఇది గతంలో కుంట ఇది అంటే ఒకసారి మీరు చూస్తే కూడా తెలుస్తుంది మీకు. ఆ కట్ట ఇప్పుడు ఏదైతే ఇది తవ్విన కాడికి వెళ్ళింది ఈ లెవెల్ ఉండాలి. ఈ కట్ట ఈ భూమి లెవెల్ ఉండాలి. కుంటలది మామూలుగా ఉండాలి. ఎందుకంటే ఇది చెరువు ఆపడానికే ఉండాలి. కుంట ఆ కట్టకు సరిపడేంత నీళ్ళే ఉండాలి. అంటే వీళ్ళు 2 రోజులు వెతికినా శవాలు దొరకలేదు. అంటే ఎత్తు లోతుంది. అదే వాస్తవానికి అంటే గ్రామంలో ఇప్పుడు 2 చనిపోయారు. ఎలా చూస్తారు? గ్రామంలో 2 చనిపోయారు చాలా బాధాకరం. ఎందుకంటే యువకులు బాగుండాలని చెప్పి ఈ రోజున్న రాజకీయం కావచ్చు, ఈ రోజున్న పెద్ద మనుషులు అడుగులాగా వాళ్ళు ఏమంటారంటే యువత బాగుండాలి, అందరు పని చేసుకోవాలంటే వాళ్ళు కూడా పెయింటర్స్ వాళ్ళు రోజు 700-800 కూలి చేసుకునే పిల్లలు ఈరోజు వాళ్ళ జీవితాలకు వాళ్ళ ఇంటికి ఆసర లేదు. మరి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు పెయింట్ వేసిన బతికే దాంట్లో ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు పోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళని ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి చెప్తారు. అంటే ఘటన ఏం జరిగిందన్న ఆదివారం మధ్యాహ్నం వీళ్ళు ఈతాడడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది అసలు? జనాలు ఈడంగా పోయే పాలకు పోయేటోళ్ళు చూసిర్రు, పాలు కొడతారు. వాళ్ళు పోయేటప్పుడు చూసి ఇక్కడ ఈదేటప్పుడు చూసుకుంటూ పోయారు. మళ్ళీ రిటర్న్ పాలు తీసుకొని వచ్చేటప్పుడు ఇక్కడ వాళ్ళు కనిపించకపోయే వరకు వాళ్ళు వచ్చి ఊర్లో చెప్పి ఇట్లా మునిగిపోయారంటే ఎప్పుడే పోలీసులకు సమాచారం ఇచ్చి మరి వాళ్ళని పిలిచి ఆ రోజే స్టార్ట్ చేద్దామంటే ఆ రోజు సన్లైట్ పోయింది కాబట్టి మబ్బు అయిందని అని చెప్పి వాళ్ళు మళ్ళీ తెల్లారు చేస్తే 48 గంటల తర్వాతనే వాళ్ళు దొరకడం జరిగింది. అది కూడా కొత్తకోటకి వెళ్ళి ఆ బోర్ల ఏమైనా ఇరుకుతా చూసేటోళ్ళు కెమెరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చి ఆ కెమెరాలు పెట్టి చూసినందుకు నిన్న దొరికింది. లేకపోతే మరి ఈ రోజు అయితే రేపు అయితే తెలియదు. కాబట్టి ఆ కొత్తకోటకు వాళ్ళు వచ్చినందుకు తొందరగా అది కూడా 48 గంటల తర్వాత ఆ బాడీలు దొరకడం జరిగింది. మరి వాళ్ళకు ఆ కుటుంబాన్ని కూడా మరి గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి నా ఆశ. ఇదే సంబంధించి గ్రామంతో మన దగ్గర ఉన్నారు. ఏదే వాస్తవానికి అంటే గ్రామానికి సంబంధించి ఆ రోజు ఏం జరిగింది మంచి మీరు ఏం చెప్తారు? అయితే ఆ రోజు దాదాపు 3:30-4 గంటల పరిధిలో వాళ్ళు ఇక్కడ వచ్చారని చెప్పారు. తర్వాత పాలు తీసుకురావడానికి పొలం దగ్గరికి వెళ్ళే ఒక వ్యక్తి పోయేటప్పుడు ఈత కొడుతున్నారు, వచ్చేటప్పుడు ఎవరు లేరు, బండి ఉంది, బట్టలు ఉన్నాయన్న ఆలోచనతో ఆయన తర్వాత వారి కుటుంబానికి చెప్పడం జరిగింది, ఊరి ప్రజలకు చెప్పడం జరిగింది, పోలీస్ వారికి కూడా అప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత చూస్తే వాళ్ళు అంటే 48 అవర్స్ చూసిన తర్వాత వెతికిన తర్వాత దొరికారు. ఈ కుంటను చూసి కూడా నెక్స్ట్ చాలా విలేజ్లలో ఇదే పరిస్థితి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఉన్న ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకొని ఇట్లాంటి అంటే ఇలా తవ్విన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. అంటే యువకులు ఒకరికి పెళ్ళి అయింది, ఒకరికి పెళ్లి కాలేదు. వాళ్ళ పరిస్థితి ఏంది? కుటుంబంలో ఏం చేస్తారు? వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అయితే ప్రస్తుతం చూస్తున్నాము, అయితే గ్రామానికి సంబంధించిన అక్రమంగా తవ్వడం వల్ల ఈ గుంత ఏర్పడింది. దీంతో నీటి రౌంది గ్రామ సమీపంలో ఉంది. ఇప్పుడు కాకుండా వేసవి సెలవులకు సంబంధించి కూడా పిల్లలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్లీ దీనికి సంబంధించి కూడా ఎవరైనా ఇక్కడ ఈతకు దిగినా కూడా చనిపోయే పరిస్థితి ఏర్పడుతుందని కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పిల్లలు కూడా ఇక్కడ దిగే అవకాశం ఉంది. ఇలాంటివి లేకుండా వీటి వెంటనే తక్షణం ఇక్కడ పూడ్చివేయాలి. అదే ఈ మట్టి కోసం తవ్విన వారిపై కూడా చర్యలు తీసుకొని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. పిల్లలు ఎక్కడైనా నీటి కుంటలు ఏర్పడ్డా అక్కడ ఉన్నా కానీ తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని పంపించొద్దు అని కూడా సుమన్ టీవీ సూచిస్తుంది. అసలు ఏం జరిగినది దానికి సంబంధించి మన దగ్గర జడ్చర్ల సిఐ కమలాకర్ గారు ఉన్నారు. సార్, ఈ ఏదైతే గొల్లపల్లి ఇష్యూకు సంబంధించి ఏం చెప్పారు? ఆదివారం రోజు సాయంత్రం అంటే తేదీ 22వ తారీఖు రోజు సాయంత్రం అందాజా 3 నుంచి 4 గంటల మధ్యలో గ్రామానికి చెందిన 2 యువకులు నవీన్ అండ్ యాదగిరి, 2 యువకులు ఆ గ్రామానికి కానటువంటి చెరువు కుంటలో ఈత కొడదామని చెప్పి నీళ్ళలోకి దిగి ప్రమాదవశాత్తు మునిగిపోవడం జరిగింది. అయితే అటుగా వెళ్తున్న వాళ్ళు అతను ఈత కొడుతున్నప్పుడు రిటర్న్లో వస్తుంటే ఈత లేరు, ఎవరు లేరు, బండి అట్లే ఉన్నాయని గమనించి మనకు సమాచారం అందిస్తే అదే రోజు రాత్రి మనం మన సిబ్బందితో పాటు వెళ్ళడం జరిగింది. అలాగే ఫైర్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ సాయంతో ఆ రోజు నైట్ వెతకడం జరిగింది. తర్వాత రోజు కూడా 22వ తారీఖు మునిగితే 23వ తారీఖు రోజు కంప్లీట్ ఫైర్ సిబ్బంది సాయంతో వెతకడం జరిగింది. 23 తర్వాత 24వ తారీఖు రోజు మనం ఎస్డిఆర్ఎఫ్ టీం కూడా సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఎస్డిఆర్ఎఫ్ టీం ఫైర్ అందరితో కూడా వెరిఫై చేస్తూ, అయితే మనకి ఏదైతే బోర్ వాటర్లకు వాడే కెమెరాలు ఉన్నాయో ఆ కెమెరాలను తెప్పించి సపరేట్గా చెక్ చేపిస్తే ఆ కెమెరా సహాయంతో ఎవరైతే మునిగి ఉన్నారో లోపల ఆ మునిగి ఉన్న వ్యక్తులు ఇద్దరిని కూడా గుర్తించి కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం చేయడం జరిగింది. ఇద్దరు కూడా ప్రమాదవశాత్తు మునిగి చనిపోవడంతో ఆ కేసు నమోదు చేసి మనము దీంట్లో తదుపరి విచారణ కొనసాగిస్తున్నాం. అంటే ప్రస్తుతం 2 రోజులు అంటే 48 గంటలు గాలించిన విషయం దొరికింది. అంటే లోతు ఎక్కువగా ఉంది, పరిమితికి అక్కడ లోతులు తవ్వకాలు చేసినట్టు చెప్తున్నాం. దీని మీద ఏమంటారు? గతంలో అక్కడ మనకి ఏదైతే ఈ ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నల్ల మట్టి అవసరం ఉందని చెప్పేసి దాంట్లో మొత్తం గుంతలు తవ్వడం జరిగింది. ఆ గుంతలు తవ్వినప్పుడు మొత్తం సమాంతరంగానే తవ్విండ్రు, కానీ అది లోతు ఎక్కువ అవడం వల్ల ఏమైందంటే బాడీ టెంపరేచర్ వాతావరణం డౌన్కి వెళ్ళే కొద్ది టెంపరేచర్ తగ్గడం వల్ల తొందరగా డీకంపోజిషన్ కాగా తొందరగా పైకి రావడానికి డిలే అవ్వడం జరిగింది. అది ఏదైతే ఉందో వాటిని మనం ఏదైతే ఇరిగేషన్ వాళ్ళ నోటీసులో కూడా పెట్టాము. వాటిని మరి ఎట్లా ఫిల్ చేస్తారని చూసి ఫర్దర్ ఫైనలైజ్ చేస్తాం. అంటే చెందిన ఇద్దరు అదే చేపల వేటకు వెళ్ళారా లేకపోతే ఈత పడడానికి వెళ్ళినట్లు ఏమని? వాళ్ళు చేపల వేట అంటూ ఏం లేదు, ఓన్లీ ఈత పడదామని చెప్పేసి 2 బట్టలు విప్పేసి ఈత కొడుతున్నారు. ఈతలు కొడుతున్నప్పుడు కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. ఓన్లీ ఈత పడే క్రమంలో ప్రమాదవశాత్తు మునిగి చనిపోవడం జరిగింది ఇద్దరు కూడా. అంటే ఇది గ్రామానికి సంబంధించి సమీపంలో చెరువు ఉండడం, దీని ఇలాంటి ప్రమాదాలు సృష్టించాయి, వరుస ప్రమాదం అంటే ఇలాంటి ఘటనలు లేకుండా మీరేం చెప్తున్నారు? అంటే ఇప్పుడు ఏవైతే కుంటల్లో ఏదైతే మనకు తెలియని ప్రదేశాల్లో చెరువుల్లో ఈత దిగకపోవడమే శ్రేయస్కరం. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి గుంత ఉంటుంది, ఎక్కడ మట్టి ఉంటుంది, ఎక్కడ కాలు ఇరికిపోతుందో మనకు తెలియదు. కాబట్టి అందరికి తెలియజేయండి. మనగా మొత్తం మండలంలో ఉన్న గ్రామస్తులందరూ కూడా ఈతలో పిల్లలు ఎవరన్నా ఈతలు పడదామని పోతున్నా కానీ వాళ్ళని నివారించి అట్లా కాకుండా సేఫ్టీ ప్రదేశంలో వాళ్ళని పంపించడం అటువంటి చేయడం వల్ల మనం ఇటువంటి వాటికి దూరంగా చేయడం జరుగుతుంది. అలాగే ఎక్కడైనా ఇట్లా గుంతలు ఉన్న దగ్గర కూడా హెచ్చరిక బోర్డులు పెట్టడము అటువంటి చెప్పేసి మనం ఇరిగేషన్ వాళ్ళ నోటీసులో కూడా పెట్టాము. వాళ్ళ సహాయంతో ఎక్కడెక్కడైతే డెప్త్ ఉందో అటువంటి ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టించడం, నిషిద్ధం అని చెప్పేసి పెట్టించడం, అది ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే మా రాబోయేలో వేసవి కాలం వస్తుంది, నీటి కుంటలు ఇలాంటివి పక్కనే ఉంటుంది, అలాంటి విద్యార్థులకు కూడా ఇలాంటి చర్యలు చెప్పండి. ఇప్పుడు అందరికీ కూడా మనం స్కూల్స్లో రెగ్యులర్ అవేర్ చేసినప్పుడు కూడా ఈ ఎండాకాలంలో పర్టికులర్గా మనకు ఎండాకాలం ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో మనం అందరికీ కూడా ప్రతి గ్రామం విలేజ్ వైజ్ కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ టైం అంటే మనకు సర్పంచ్ ఫెసిలిటీ లేదు, ఓన్లీ స్పెషల్ ఆఫీసర్స్ అనేసి ఇప్పుడు ప్రతి గ్రామానికి కూడా సర్పంచ్ ఉన్నారు. కాబట్టి సర్పంచుల ద్వారా ప్రతి గ్రామంలో కూడా దండోరా వేయించి ఎవరు కూడా ఆ కుంటల్లో నీళ్ళు దిగకండి అని చెప్పించడం కానీ, అలాగే ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి వేసవి సెలవుల క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లా ఎండాకాలంలో బయటికి తిరగడం కానీ వాటర్లో దిగడం కానీ ఇటువంటి పని కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడం జరుగుతుంది. ఇది జడ్చర్ల సిఐ గారు చెప్తున్న పరిస్థితి. ఏదైతే ప్రమాదానికి సంబంధించి కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. సమీప నీటి కుంటల్లో కూడా ఎవరు కూడా వెళ్ళవద్దు, చిన్నపిల్లల్ని అసలు వెళ్ళనీయకుండా జాగ్రత్త పడాలనుకుంటూ సిఐ చెప్తున్నాడు. కెమెరా పర్సన్ కర్ణాకర్తో మణిప్రసాద్, సుమన్ టీవీ, మహబూబ్ నగర్.